ఇప్పుడు సైకో జగన్ అనే విషయం కొద్దిగా టీడీపీ వల్ల ప్రచారం ఉన్నా కూడా రీసెంట్గా ఏదైతే లోకేష్ యాత్రలు చేస్తున్నారో ఎలక్షన్ కోసం రీసెంట్గానే ఒక 2 వీక్స్ నుంచి ఆయన చేస్తున్నారు. అందులో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ప్రతి చోట విమర్శ చేసుకుంటూ పోతున్నారు. లోకేష్ అనే అతను అవగాహన లేనితనం, ఏదో రాసిస్తే అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఇంత పాదయాత్ర చేసిన లోకేష్ ఆ నియోజకవర్గానికి, ఆ ప్రాంతానికి, ఆ ఊరికి అక్కడ ఏం కావాలి అని ఇంతవరకు అడ్రస్ చేసినాడా? అడ్రస్ చేయాలి కదా. ఊరికే నడుచుకుంటూ పోయి కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి అని అక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఎమ్మెల్యేలని కౌంటర్గా అక్కడున్న లోకల్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ కౌంటర్కి వాళ్ళను ఇది గొడవలు పెట్టి అప్పుడైతేనే గ్రూప్ నిలబడుతుందని ఒక చిపెస్ట్ పాలిటిక్స్. అది ఎక్కడైతే అది ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ అని, తర్వాత సైకో జగన్ అని, ఇప్పుడేమో ఆడవాళ్ళకి ముద్దులు పెడతాను అంటే క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని ఎక్కడే కానీ ఇలా ఇలా అని ఏం లేదు. ముసలోళ్ళను దగ్గరగా ఆప్యాయంగా పలకరించింటాడు. నీ చేత కాలే, మీ నాయన వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా పోలేని పరిస్థితి. సో మీ అంటే అందరికీ మామయ్య గానో తమ్ముడు గానో లేకపోతే ఇలా కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తే ఎవరికి అది అంటే ప్రతిపక్షాలన్న తర్వాత పనికిమాల మాటలు మాట్లాడుతూనే ఉంటాయి, దానిలోకి ఏముంటుంది. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత నీచంగా రాజకీయంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇట్స్ దౌర్భాగ్యం. పోస్టులు పెట్టడం కానీ ఇవి పెట్టడం కానీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. నేను చాలా చోట్ల కూడా అబ్జర్వ్ చేశాను కదా తెలుగు రాష్ట్రాల్లో. ఇదేదో పాత ట్రెండ్. అంటే ఒక పెద్దోని గురించి మాట్లాడితే మనం పెద్దోడు అయిపోతాము అనే ఒక ఆలోచన చేయాలి. చీపెస్ట్ మనం మాట్లాడే పద్ధతి, మన వ్యవహార శైలి, మనం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని బట్టి మనకు ఆ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్యేనే, కానీ నాకంటూ ఒక బ్రాండింగ్ ఉంది. ఎందుకంటే నా వ్యవహార శైలి, నేను పనిచేసే పద్ధతి. సో ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ అనమాట. ఇప్పుడు నేను కామెంట్ చేయరు కానీ, మా వాళ్ళు కానీ వాట్సాప్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ ఎప్పుడే కానీ తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు పోస్టులు కానీ వ్యక్తిగత ఆరోపణలు కానీ పెట్టకూడదు అనేది నా పాలసీ. ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. సో వాట్ ఎవర్ వీ డూ వీ ఫైట్ స్ట్రైట్, అంతే. సో క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి అనే ప్రయత్నం మనం చేయడం. కానీ టీడీపీ వాళ్ళకు అదొక ట్రెండ్ అయింది. ఇప్పుడు నోటికి వచ్చినట్టు పెట్టడము, ఇష్టానుసారం ఇది చేయడము. ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఆయనలో మీరు కాలిగోటి కూడా సరిపోరు. ఆయన క్యారెక్టర్లో కావచ్చు, ఆయన పరిపాలనా దక్షతతో కావచ్చు, ఆయన ఆలోచన విధానంలో కావచ్చు. సచ్ ఏ స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఉన్న వ్యక్తి. మేము మన అసెంబ్లీలో కూడా చెప్పినాడు. మేము అడిగాం యాక్చువల్గా కొచ్చేరుకు వచ్చినప్పుడు మేమంతా భంగపోయినాం. రుణమాఫీ చెప్పాలి, రైతు రుణమాఫీ చెప్పున్నా ఇది చంద్రబాబు చెప్తున్నాడు అంటే మనం ఏదైతే చేయగలుగుతాం అదే చెప్తాం వెంకటరామ్ అన్నాడు. అంటే హీనోస్ ప్రజల్ని మనం మోసం చేయకూడదు, మనకున్నేదే క్రెడిబిలిటీ. ఇది వీళ్ళకేముంది చెప్పండి. వీళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడతాడు, రోజుకు ఒకటితో పొత్తు పోతా అంటారు. రేపొద్దున బీజేపీతో పొత్తు అంటున్నారు. వాళ్ళు అప్పుడు ఎందుకు తిట్టినారు? వాళ్ళు సమాధానం చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ ఇంత తిన్నావు, లోకేష్ ఇంత తిన్నావు, మీ నాయన ఇంత తిన్నాడు, నువ్వు ఇంత తిన్నావు, ఇంత మోసం చేసినావు అని చెప్పిన, మా అమ్మను అవమానించావు, ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇమ్మీడియట్గా ఎట్లా కలిసిపోయినాడండి? అసలుకు చంద్రబాబును జైల్లోకేస్తే లోకేష్ కంటే పవన్ రోడ్ల మీద దొల్లాడడం ఏందండి? వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు దొల్లాలే, వాళ్ళ నాన్న తిట్టినప్పుడు తిట్టాలా, ఈనాడు పేపర్లలో జెండా పీకేసినామన్నప్పుడు దొల్లాలే. అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నువ్వే కదా చెప్పినది చంద్రబాబు దోపిడీ చేసినాడని. ఆ దోపిడీకి సాక్ష్యమే కదా అరెస్టు. క్షమించనన్నాడు కదా జీవితంలో క్షమించను. అవన్నీ ఛానల్ సినిమా డైలాగులు వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాసేసారు. అంటే నువ్వు అన్నీ చెప్పిన నీవు మళ్ళీ ఇమీడియట్గా ఎలా ఇచ్చేసినావు, ఎలా సరెండర్ అయిపోయినావు? అందుకే కదా ప్యాకేజీ అనేది. ఎందుకు ఒకదానికి ఉంటుంది. పబ్లిక్ మీరు చెప్తున్నారు కదా ఆయనకు అంత స్ట్రాటజీ లేదు, సినిమా డైలాగులు రాసిస్తే చదివేస్తాడు. స్ట్రాటజీ లేదు అనడం తప్పు, కానీ ఆయనకు స్ట్రాటజీ లేదంటే అప్పుడు. కానీ జనం వెంపర్లాడుతున్నారు, పార్టీలు కూడా వెంపర్లాడుతున్నాయి ఆయనతో పొత్తు పెట్టి కూడా. ఏంటి ఆయనకున్నంత ఎవరు వేర్లు వెంపర్లాడుతున్నారు? ఎందుకు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వెంపర్లాడుతుంది, తెలుగుదేశం బీజేపీ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక రేస్ లో ఉన్నామండి, నేను ఇంకో 4 ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, అందరూ ఉన్నారు. దీంట్లోకి చంద్రబాబు అనే అతను జగన్మోహన్ రెడ్డి ఒక రేస్లో పరిగెత్తుతున్నాడు, చంద్రబాబు పరిగెత్తలేకపోతున్నాడు. దానికి వీళ్ళందరూ భుజాన్ని ఎత్తుకొని అతన్ని లైన్ దాటియాలని ఒక ప్రయత్నం చేస్తారు. హీజ్ అన్ ఇండివిజువల్గా. దానికి ఆ ఎత్తుకోవడంలో బరువై పవన్ కళ్యాణ్ ఎత్తుకోలేడేమోనని బీజేపీని ఎత్తుకుంటున్నాడు అంతే, అంత తప్ప వేరేది ఏంది లేదు.
వెంపర్లాడుతున్నారంటే నేను అదే అంటున్నాను కదా, ఆ రోజు యాంటీ ఇన్కంబెన్స్ ఓటును, వ్యతిరేక ఓటును చీల్చడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా అయినాడు. ఈరోజు మళ్ళీ ఇక్కడ వ్యతిరేక ఓటు చీలకోకూడదు అని చెప్పేసి మళ్ళీ కలిసిపోతున్నాడు. దీస్ ఆర్ ఆల్ అంతా ఒక స్టేజ్ షో, అంతా సెట్ చేసిన వాళ్ళే. అదే చీల్చైనా సరే ఓట్లు చీల్చైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చేయటమే మా లక్ష్యం అంటున్నారు వాళ్ళందరూ. చీల్చి కాదు, చీల్చాలి, చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చాలి అని అప్పట్లో. ఇప్పుడు చీలకూడదు కాబట్టి కలిసిపోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఓటు చీల్చడము, కలవడము అనేది ఇద్దరు నాయకుల మధ్య ఉండదు, జనాల మధ్య ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, 1+1 2 కానే కాదు. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. బొబ్బిలి రాజులు వాళ్ళు, విజయనగరం రాజులు ఇద్దరికి ఎప్పటి నుంచో యుద్ధాలని మేము చరిత్రలో చదువుకునేది. వాళ్ళిద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. అశోక్ గజపతి రాజు ఓడిపోయినాడు, సుజయ్ ఓడిపోయినాడు. మా రాయలసీమలోకి వస్తే ఆదినాటి రామ్ సుబ్బారెడ్డి ఇద్దరు అసలు ఒకరంటే డి అంటారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వేరు, ఇద్దరు సామాన్య వ్యక్తుల చేత ఓడిపోయినారు. సో ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. మనము వీళ్ళిద్దరు కలిసినంత మాత్రం మేమెందుకు కలవల్లా అనేది. ఇప్పుడు పవన్కున్నారు, ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పటి నుంచో ఒక వెలితి ఉంది. మావాడు ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలి. అది చిరంజీవి స్థానంలో మనం ఆశించాం. చిరంజీవి కూడా అప్పట్లో 294 చోట్ల పోటించి ఒక ప్రయత్నం చేసినాడు. ఆయన ఒక ఓట్ షేర్ తెచ్చుకున్నాడు. మేబీ కంటిన్యూ అయింటే అతనికి ఉండేదేమో ఫ్యూచర్. సో అత్యున్నత స్థానంలోకి మనం ఉన్నప్పుడు రీచ్ కాలేకపోయినప్పుడు పవన్ అనే ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆ చీకటిలో ఒక వెలుగులాగా వచ్చినాడు మనకు అనేది ఒక వారి సామాజిక వర్గంలో కావచ్చు, వాళ్ళ అభిమానంలో కావచ్చు, ఇతను ఇచ్చే స్పీచెస్, ఇతని బ్యాక్గ్రౌండ్లోనే చెగువేరా కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, వాళ్ళ భావజాలంతో పుట్టినాడని నమ్మే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటిది నువ్వు ఆ రేస్లో లేకుండా ఎవరికో పల్లకిలు మోయడానికే ఉంటే, ఆల్రెడీ చంద్రబాబును చూసినారు 3 టర్మ్స్. ఇంకా నువ్వు ఫ్రెష్గా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ లేదు, నాకు తెలిసిన సంసారమే. కాబట్టి ఇంకా నువ్వు ఫ్రెష్గా ఉండేది ఈ రాష్ట్రంలో ఎవరు? పవన్ కళ్యాణ్ ఒకటి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చంద్రబాబు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు. ఇంకా ఫ్రెష్గా ఈ రాష్ట్ర ప్రజానీకం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా, అద్భుతాలు జరుగుతాయని ఊహించుకోవాలన్నా, ఒక సినిమాలో ఉంటుంది కదా, ఇంటర్వల్ బ్యాంగ్ వరకు కూడా నడుస్తుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ బాగా నడుస్తుందని ఒక ఇది రావాలి అన్నా కానీ ఎవరు ఉండాలి? పవన్ కళ్యాణ్ ఒకటే ఉంది. కానీ వాట్ హీస్ డూయింగ్? కేవలం ఒక రకమైన ద్వేషమే పెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రాకూడదు అనే దానికంటే కూడా అది ఎన్నిసార్లు తలుచుకుంటే వద్దు, నేను ఒకసారి కావాలి అని అనుకున్నా కానీ దాంట్లో ఒక వంతో అనే అతనికి బెటర్ స్కోప్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకైనా ఉండిందేమో. పొలిటికల్ సిస్టమ్లో ఓంట్ అచీవ్ రాత్రి అద్భుతాలు క్రియేట్ చేయలేవు. పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు.